మా కోవిటి 2 రోజులు తినేసి హ్యాపీగా పడుకోమని చెప్పాడు. అసలు ఎందుకు అలా అన్నాడో వీడియో ఎండ్ వరకు చూడండి. మా రూమ్మేట్ ఇంట్లో పెద్ద పార్టీ జరిగింది, మాకు ఈ ఫుడ్ అయితే ఇచ్చారు. వీటిని వచ్చేసి అరబిక్ లో గైమార్లు అంటారు, తెలుగులో గులాబ్ జాములు అనొచ్చు. ఇవి వచ్చేసి చిన్న చిన్న బర్గర్లు అనమాట. కొన్నిటిలో లేతూసు, జిబిను, కీరకాయ ఉంటుంది. ఇంకొన్నిటిలో చీజ్, కాసాకు, కీరకాయ ఉంటది అనమాట. మెయిన్ ఫుడ్ వచ్చేసి ఇదే. చాలా పార్టీల్లో ఇట్లాంటి అయితే ఉంటాయి పక్క. చిన్న చిన్న శాండ్విచ్ లాగా అయితే ఉంటాయి అనమాట. కొన్నిటిలో మటన్ సలాడ్ ఉంటది, కొన్నిటిలో చికెన్ సలాడ్ రెండు మిక్స్. వీటితో పాటు ఉప్పు నీళ్ళలో నానేసిన వెజిటబుల్స్ అయితే ఇస్తారు. అవి టేస్ట్ వచ్చేసి చాలా ఉప్పుగా ఉంటాయి. అప్పుడప్పుడు కోవిడ్ ఇండ్లలో పార్టీలు జరిగితే డ్రైవర్లకు ఇలాంటి ఫుడ్ అయితే ఇస్తారు. ఈ గైమార్లు అనే స్వీట్ మాత్రం చాలా బాగుంటది, గులాబ్ జామున్ లెక్కలే ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో పని చేస్తున్నాం. మా సార్ వాళ్ళు కోవిడ్ లో లేకపోవడం అంటే నా లైసెన్స్ టైం అయిపోవడం వల్ల కడుపు నిండా తినడం పనుకోవడం బోర్ కొట్టేస్తుంది. వీటిని అరబిక్ లో కాసాకు అంటారు, ఉత్తదే తినలేము. అందుకే టమోటా పేస్ట్ అద్దుకొని కొత్తగా ట్రై చేసా, సూపర్ గా. లేతుసు, జిబిను, కీరకాయ ఉండే బర్గర్ అయితే ట్రై చేసా, చాలా బాగుంది. మా కోవిడ్ వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు. చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. నాకేం ప్రాబ్లం వచ్చినా కోవిడ్ వాళ్ళే చూసుకోవాలి కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, 2 రోజులు హ్యాపీగా తినేసి రెస్ట్ తీసుకోమని చెప్పి. మా కోవిడ్ వాళ్ళ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఫేస్ చేసేదానికన్నా ప్రాబ్లం అనేది రాకుండా జాగ్రత్త పడతారు. చూసారు కదా, వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.